మా ట్యూషన్ మాస్టర్ పెన్ను గుర్తుతో ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. అతడికే ఓటేయాలి. ట్యూషన్ మాస్టర్ దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయినారా? ఎలక్షన్ లో నిలబడుతుండు. ఎందుకు నిల్చోకూడదు? అతను మన పిల్లలందరికీ ట్యూషన్ చెప్తున్నాడా లేదా? అతను కాకపోతే ఇంకెవరు నిల్చుంటారు? ఏమయ్యా ట్యూషన్ మాస్టర్ కార్పొరేటర్ ఒకటేనా? మా ట్యూషన్ మాస్టర్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు. ఎందుకు రాదానికి పలికి మాలే పనులు? గెలిస్తే మాత్రం ఏం చేస్తాడంట? అందరూ పీకుడు గాలే. చల్, ఈ సంవత్సరంకి వెళ్ళి మా అందరికి ఓట్లు వస్తున్నాయి. మేము మా మాస్టర్ కి ఓటేస్తాం. అరే, మన పిల్లల్ని చదివించి దారికి తీసుకొచ్చాడు. అట్లాంటిది మన ఏరియాని డెవలప్ చేయలేడా? నేను ఆయనకే ఓటేస్తా. ట్యూషన్ మాస్టర్ ఎలక్షన్ లో నిలబడుతున్నట్టక్క. ఎవరు నిలబడితే నాకేంటి? నిన్న ఓటు గుణశేఖరన్నకే వేస్తా. ఒక్కొక్క వార్డుకి నీళ్లకి మాత్రమే సంవత్సరానికి 40 లక్షలు ఖర్చు పెట్టినారని పేపర్ చెప్తున్నాయి. కానీ వారానికి 3 సార్లు మనం నీళ్ల కోసం కొట్టుకుంటున్నాం. ఇది ఒక వాటర్ ట్యాంక్. పోయిన సంవత్సరం పెట్టారు. దీని రేట్ ఎంతో తెలుసా? ఎంత? ఈ ట్యాంక్ కి సిమెంట్ కి ఓ 2 లక్షల దాకా అయి ఉంటది. ఒక 2 లక్షల ట్యాంక్ కి 7 లక్షల లెక్క చూపిస్తున్నారు. ఈ ఏరియాలో మటుకే 24 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. మనకి తెలియకుండానే మన వెనక ఎంత దోచుకుంటున్నారో తెలుస్తోందా? ఏందన్నా ఇంత డబ్బు? ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ఖర్చు పెట్టి నీకు పంపించిండు. నా ఖర్చులకి 30%. మిగతావన్నీ నా కోసం నీళ్ళలా ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టి నన్ను గెలిపించాలే. ఇంకో 20 నాకు కావాలి. ఇవ్వు అన్నా. ఈడ తక్కువ అవుతుంది, ఆడ ఎక్కువ అవుతుంది. ఈ సంచి పెద్దదిరా, అచ్చం నీ నోరు లెక్క. పోలీసు శాఖ వారి విజ్ఞప్తి: ఎన్నికల సందర్భంగా పార్టీల వాళ్ళు డబ్బు చూపించి ఓట్ల కోసం ప్రలోభ పెట్టగలరు. ఓటు కోసం డబ్బులు ఇవ్వడం తీసుకోవడం చట్టరీత్యా నేరం. మీ ఓటు చాలా అమూల్యమైనది, దాన్ని అమ్ముకోవద్దు. వాటర్ క్యాన్. పిడికిలు గుర్తు కోటే. పిడికిలు గుర్తు. శుభ్రం లేని డ్రైనేజ్ నుంచి కంపే కాదు, మనుషుల్ని చంపే రోగాలు కూడా వస్తున్నాయి. దీనికోసం స్లమ్ బోర్డ్ డ్రైనేజ్ మెయింటెనెన్స్ సంవత్సరానికి 35 కోట్లు శాంక్షన్ చేస్తోంది. కానీ ఇక్కడ ఇలా తప్పులు జరగడానికి కారణం తప్పులు చేసే వాళ్ళు మాత్రమే కాదు, అది తప్పు అని చెప్పని మనం కూడా. మనం తప్పును ఎప్పుడు ఖండిస్తామో అప్పుడే ఇది మారుతుంది. నా గుండెకి తగిలిన పెద్ద గాయం ఏంటంటే ఈ ఊరికి నేనేం చేయలేకపోయానే అని. నువ్వు నా ఆశయాన్ని నెరవేరుస్తావని నేనింకా ప్రాణాలతో ఉన్నాను. అమ్మా పాస్ అయ్యానమ్మా. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి పబ్లిక్ పార్టీ అభ్యర్థి గుణశేఖర్ కి 7,201 ఓట్లు, జనబలం పార్టీ అభ్యర్థి మినల్ కుమార్ కి 6,631 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి విజయ రాఘవన్ కి 2,567. ఏమ్మా అడిగేది నిన్నే. మా అన్న మిన్నల్ కుమార్ కి ఇంకా ఓట్లు రావాలి. ఏం చేస్తారమ్మా? రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి గుణశేఖర్ 10,341, మిన్నల్ కుమార్ 11,060, విజయ రాఘవన్ 7,241. మూడవ రౌండ్ ముగిసేసరికి పబ్లిక్ పార్టీ అభ్యర్థి గుణశేఖర్ 15,501, చెప్పనా అదిరింది లెక్క. చక్రం పార్టీ అభ్యర్థి మిన్నల్ కుమార్ 11,171, ఇండిపెండెంట్ అభ్యర్థి విజయ రాఘవన్ 15,508. అన్నా మనం 7 ఓట్లతో గెలవలేదు, 7 ఓట్లతో ఓడిపోయాం. 145వ వార్డు అభ్యర్థి విజయ రాఘవన్ 7 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. నేనొస్తాను మీకోసం కదిలి, న్యాయాన్నే గెలిపిస్తాను న్యాయముగా నడిచి. నీకే గట్లుంటే నేను చచ్చిపోయి ఉండాలి. చచ్చావు కదా ఇందాక. అదే నీ టైం బాగుండి దేవుడి దేవుళ్ళు బతిపోయావు. మోస్కాడు కాలేజీకి వచ్చిన రోజు నుంచి లొల్లి షురు అయిందన్నా. వచ్చిన మొదటి రోజే సూరన్నతో లొల్లి పెట్టుకున్నాడన్నా. సూరిగాడిని కొట్టాడని సూరి కన్నాకి చెప్పి వాడిని కొట్టి కాలువలో పడేశారు. జనాలు వాడి మీద జాలి చూపించారు. అలా కొట్టచాస్తలు. గట్లయితే నీ ఓడిపోనికి మొదటి కారణం మీరేరా? నువ్వొక న్యూస్ ని టీవీలో వేయించడానికి పర్మిషన్ తీసుకో అన్నా, నేను చూసుకుంటా. ఏం న్యూస్? సిటీలో పట్టపగలే ఓ కార్పొరేటర్ దారుణ హత్య. శత్రువు మనల్ని ఎదిరించి ఓడించేలోపే శత్రువుని మన గుప్పెట్లో పెట్టుకొని మనం మన గమ్యాన్ని చేరుకోవాలి. కానీ దానికన్నా ముఖ్యం మన శత్రువెవరో ముందు తెలుసుకోవాలి.
ఏ వార్డ్ లో కూడా నాకు నా పార్టీకి తెలియకుండా ఒక్కటి కూడా శాంక్షన్ అవ్వకూడదు. బాగున్నావమ్మా? సార్ ఆ 145 వార్డు కార్పొరేటర్ కాల్ మీద కాల్ చేస్తున్నాడు. అన్నా ఏంటన్నా ఇది? ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీకెందుకు కాల్ చేస్తున్నాడు? సార్, నేను విజయరాఘవాన్ని 145 వార్డ్ కార్పొరేటర్ని. ఇండిపెండెంట్ గా గెలిచిన మీ సపోర్ట్ లేని ఏది జరగదు సార్. మీ బ్లెస్సింగ్స్ కోసం కాల్ చేశాను. రాజకీయాల్లో మీరే నాకు రోల్ మోడల్ సార్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి సార్. మీరే నా ఇన్స్పిరేషన్. మీతో ఎప్పుడు టచ్ లో ఉంటాను సార్. మీరే నాకు గైడ్ చేయాల్సిందే. నువ్వు వెళ్లే చోటు నీకు చాలా మంది చెడ్డవాళ్ళు ఎదురవ్వచ్చు. నువ్వెవ్వరికీ భయపడకు. ఎంతమంది చెడ్డవాళ్లున్నా వాళ్ల మధ్యలో నువ్వు మంచివాడిలా ఉండు. ఎందుకంటే చెడ్డవాడు ఈ లోకాన్ని మాత్రమే గెలుస్తాడు, కానీ మంచివాడు ఆ చెడ్డవాడిని కూడా గెలుస్తాడు. ఐఎమ్ హ్యాపీ టు సీ యూ ఆల్. మొదటిసారి గెలిచిన కార్పొరేటర్లు ఎవరు? మీ పేరు? విజయరాఘవన్, 145 వార్డ్ సార్. మొదటిసారి వచ్చారు కదా, ఏదైనా ఫ్రెష్ ఐడియా చెప్పండి. కార్పొరేటర్స్ కి శాంక్షన్ అయ్యే ఫండ్ నుంచి మేమందరం వాటికి ఎంత ఖర్చు పెడుతున్నామో ప్రజలందరికీ తెలియాలి సార్. అర్థం కాలేదే. ఎలాగైతే మన బ్యాంక్ పర్సనల్ అకౌంట్స్ లో డబ్బులు వేసినా లేక తీసినా డైరెక్ట్ గా మన ఫోన్ కి మెసేజ్ వస్తుందో, అలాగే ఒక్కొక్క ఏరియాలో ఒక్కో కార్పొరేటర్ కి ఒక్కో వర్క్ కి ఎంత శాంక్షన్ అవుతుందో, ఎంత ఖర్చు అవుతుందో ప్రజలకు మెసేజ్ వెళ్ళాలి సార్. బ్యాంకు నుండి డైరెక్ట్ గా మెసేజ్ వెళ్ళట్టు నేను ప్రజలకి కనెక్ట్ చేయబోతున్నాను సార్. ఎంత వస్తోంది, ఎంత పోతుంది అన్న విషయం ప్రజలకు తెలియాలి సార్. ఏమన్నా అందరికీ ఓపెన్ గా చెప్తావా? అందరం అందరి దగ్గర ఓపెన్ చేసుకుంటూ వెళ్ళామనుకో అందరం క్లోజ్ అయిపోతాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దిమాకుంటే మాట్లాడుతున్నావా? కూసో కూసో. కూర్చోండి కూర్చోండి, గొడవ చేయకుండా కూర్చోండి. కొత్త కదా అట్లానే ఉంటది. ఏంటి కామెడీ చేస్తున్నారా? గవర్నమెంట్ ఎంత శాంక్షన్ చేసిందో, ఎంత ఖర్చు అయిందో, ఎంత మిగిలిందో ప్రజలకు ఎలా చెప్తారు మీరు? అదంతా పెద్ద ప్రాసెస్. ఈ హెల్ప్ మీరు చేశారంటే మీరు చాలా పెద్ద విజయం సాధించినట్టే. మా ప్రజల గుండెల్లో ఎప్పటికీ అలా నిలిచిపోతారు సార్. ఇలాంటి వేస్ట్ మాటలని ఇంకెవరికైనా చెప్పండి. మీరు చెప్పినవన్నీ చేయాలంటే మేయర్ గారి అప్రూవల్, కార్పొరేషన్ కమిషనర్ అప్రూవల్, జోనల్ చైర్మన్ అప్రూవల్ కావాలి. అయ్య బాబోయ్, చెప్పడానికి అలుపుచ్చేసింది చూసారు మీరు. సార్, ఇతని పేరు కుటుంబరావు. 144, 145, 146 ఈ 3 వార్డులకు రోడ్స్ లైట్స్ కాంట్రాక్టర్. ఇతని పేరు చలంగారు, చెత్త డ్రైనేజ్ కాంట్రాక్టర్. ఇతని పేరు పురుషోత్తం సార్, నీళ్ల కాంట్రాక్టర్. వీళ్ళ ముగ్గురు మీకు రైట్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అయితే కరెక్ట్ గా ఉంటుంది సార్. సార్ కి నేను చెప్పేది అర్థమైంది అనుకుంటా. కష్టపడకుండా సంపాదించుకోవచ్చు. మిస్టర్ కుటుంబరావు, మన ఈ వార్డులో మొత్తం 5 వీధులున్నాయి. 150 మీటర్ల రోడ్డు వేయాలి. ఎంత వర్షం వచ్చినా వచ్చే 10 years వరకు స్ట్రాంగ్ గా ఉండాలి. ఇక్కడ యాక్చువల్లీ 42 కరెంట్ స్తంభాలు ఉండాలి, కానీ ఉన్నవి 27. అందులో 9 పనిచేయట్లేదు. ఇక నుండి 6 నుండి 7 లోపలే చెత్త క్లీన్ చేసేయాలి. స్కూల్ పిల్లలు వచ్చి స్కూల్ కి బయలుదేరే లోపలే ఈ పని అయిపోవాలి. గాలి గట్టిగా వీస్తే రాలిన ఆకులు ఎగరాలి తప్ప చెత్త కుండీలో చెత్త ఎగరకూడదు. సార్, ఒకవేళ తుఫాన్ వస్తే? తుఫాన్ వచ్చినా సరే అక్కడ ఎగరడానికి చెత్త ఉండకూడదు. మిస్టర్ పురుషోత్తం, వారానికి 4 వాటర్ ట్యాంకులు రావాలి, కానీ 2 వస్తున్నాయి. ఇంతకు ముందు సంగతి నాకు అనవసరం, కానీ ఇప్పటి నుంచి వారానికి 4 వాటర్ ట్యాంకులు రావాలి. నేను ఇప్పుడు చెప్పిన దానికి బడ్జెట్ ఎంత అవుతుందో రిలాక్స్డ్ గా వర్కౌట్ చేసి చెప్పాను. దానికి ఎందుకన్నా వర్కౌట్ చేసుడు? రోడ్ లెక్కలతో చెప్పచ్చు. రోడ్ ఏనికి ఒక 5 అవుతుందన్నా. మీకు, నాకు, మన ఏరియా వాళ్ళకి ఓ 4 వేసుకోండి. తర్వాత పోలీస్ స్టేషన్, కార్పొరేషన్ కమిషన్ అని ఓ 3 పెట్టుకోండి. మొత్తంగా ఓ 12 లక్షలు అవుతుంది. ఇక స్ట్రీట్ లైట్లు ఒకటి 42 రూపాయలు, 80 వేసుకోవచ్చు మనం. అట్లాగే వారానికి 4 బల్బులు పోయినాయి అని మనం నొక్కేచానా. ఇంకా వైర్లు పోయినాయి, అయిపోయినాయి అని చెప్పి సంవత్సరానికి ఎట్లా లేదన్నా 4 లక్షలు నొక్కేచానా. ఒక ట్యాంకర్ 1500 రూపాయలు కాంట్రాక్టర్ కి ఇచ్చేస్తే 2500 సంపాదించవచ్చు. ఈ సెటప్ అంతా కలిపి 12 లక్షలు వస్తాయి. మనం 15కు రౌండ్ చేద్దాం. సార్, ఈ చేతదంతా మనం డిసైడ్ చేసేది సార్. ఉన్న చేతని లేదని చెప్పొచ్చు, లేని చేతని ఉన్నదని చెప్పొచ్చు. అంతా మనం చెప్పేదే సార్. వీళ్ళలా కాదు నా డిపార్ట్మెంట్. బడ్జెట్ ఇంత అని చెప్పండి సార్. సాలిడ్గా 30% ఇస్తాం మీకు. అయితే మిస్టర్ కుటుంబరావు, రోడ్డుకు ఒక 5, లైట్కి ఒక 2 లక్షలు. మిస్టర్ పురుషోత్తం, మీకు ఒక ట్యాంక్ 1500 ఇస్తున్నాను. దీని ప్రకారంగా వర్కౌట్ చేయండి. ఎక్స్ట్రా ఏమన్నా అయితే అఫీషియల్ గా చూస్తున్నాం. చెత్త నువ్వు డిసైడ్ చేసేది, నేను డిసైడ్ చేసేది కాదు. గవర్నమెంట్ ఎంత అమౌంట్ శాంక్షన్ చేసిందో ఆ అమౌంట్ లోనే పని అయిపోవాలి. ఇందులో కమిషన్లు ఇవ్వడే కుదరదు. ఇంకా మాకేం మిగులుతుందన్నా? మీరు న్యాయంగా పనిచేస్తే
మీ ముగ్గురికి న్యాయంగా లాభం వస్తుంది. సార్ ఏంటి సార్ కామెడీ చేస్తున్నారా? ఏంటిది అంత కొత్తగా మాట్లాడుతున్నాడు? ఈ ఏరియాలో 10-15 ఏళ్లుగా మేము గీ లెక్కలోనే పనిచేస్తున్నాం తెలుసా. మీకు మాకు మధ్యలో చాలా మంది ఉంటారు. వాళ్ళ గనక కోపం వస్తే ఏమైతుందో ఎరకనా? అరే మంచి ఏరియానా, బాగా సంపాదించుకో, టక్క శాంక్షన్ అయితే ఇడా. నేను చెప్పిందే బడ్జెట్. మీ వల్ల అవుతుందా లేదా చెప్పండి, లేదా నేను చూసుకుంటాను. ఏమంటారు? ఇంకా ఒకే వారంలో నేనేం చేంజ్ అయితే కోరుకుంటున్నానో అది నా కళ్ళకు కనబడాలి. ఏంద్రా అన్న అందరి నోట్ల కేక్ పెడుతుండో, నా నోట్లో కూడా పెడతాడంటావా లేదా? ఆల్రెడీ ఒకటి పెట్టింది కదన్నా. మీరందరూ నా వల్లే కదా గెలిచారు, అయితే నేనే తినాలి. ఏంటి ఓడిపోయిన వాళ్ళంతా వచ్చారు? మిమ్మల్ని రా పొరంబోకు వెదవల్లారా? నేనిచ్చిన డబ్బులు కరెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ చేశారా? చేసినామన్నా, నువ్వు చెప్పినట్టే అందరికి పంచినాం. రేయ్ చెప్పుర్రీ. అవునన్నా, సగం మనోళ్ళకి సగం ప్రజలకి పంచి ఓడిపోయామన్నా. అబద్ధం చెప్పేవాడి బలం ఎదుటివాడికి నిజం తెలియనంత వరకేరా గుణశేఖర్. ఒక్కసారి తెలిసిందనుకో నిన్ను కుక్క కన్నా హీనంగా చూస్తాడు. నాకు ఒక పర్మిషన్ కావాలి. కార్పొరేటర్ ని మర్డర్ చేయాలనుకుంటున్నా. న్యూస్ క్రియేట్ చేసే లెవెల్లో నువ్వు లేవు. నేను చెప్పింది మాత్రమే చేయాలి. గుణశేఖర్, 50 సీట్లు మనం ఓడిపోయాం. అందులో 9 మంది ఇండిపెండెంట్లు. ఆ రాఘవతో మాట్లాడి మన పార్టీలో చైర్మన్. ఏంటవి? ఇక్కడ మొత్తం 9021 ఫ్యామిలీలున్నాయి. ఒక్కొక్కళ్ళకున్న ప్రాబ్లం కనుక్కొని సాల్వ్ చేయడానికి 9021 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నా. ఒక్కో ఫ్యామిలీని మీట్ చేసా. అది అసలు పాసిబుల్ అవుతుందా? వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పడం మొదలు పెడితే 5 నిమిషాలేంటి 5 గంటలు కూడా సరిపోదు. ఏమంటారు టైలర్ గారు? ఏవయ్యా, ఆ ట్యూషన్ మాస్టర్ని చూసినవా? సూపర్ గా గెలిచిండు. మంచిగా చేస్తాడు అనుకుంటా. అందరూ ఒకలాంటి వాళ్ళనే. అతను మాత్రం ఏం చేస్తాడు? 2 రోజులు చెత్తేరుకొని నలుగురిని పాస్ చేయించగానే వాడేదో పెద్ద తోపని వాడికి ఓటేసి కార్పొరేటర్ని చేశారు. ఇంతకు ముందున్న కార్పొరేటర్ జూబ్లీహిల్స్ లో బంగ్లా కట్టాడు, ఈడు కడతాడు. ఈ ఏరియాలో ఉన్న ప్రజల ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవడానికి చిన్న సర్వే చేస్తున్నాము. మీ ఇంట్లో గానీ బయట గానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. మా ఇంట్లో మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అవన్నీ మీకు చెప్పాలంటే ఏం కావాలయ్యా? మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తే. మాకున్న ప్రాబ్లమే ఇప్పుడు నీలాగా ఇంతకు ముందు ఉన్నోళ్ళు. నువ్వు కరెక్ట్ గా ఉండు, అన్ని కరెక్ట్ గా ఉంటాయి. అయినా వీళ్ళ మధ్య నువ్వు కరెక్ట్ గా ఉంటావని నాకు నమ్మకం లేదు. మీరు ఈ ఏరియాలో ఏమన్నా మార్చాలనుకుంటున్నారా? మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? మీ కుటుంబాన్ని నడిపేంత సంపాదన మీకు వస్తుంది? బిడ్డాగి సమోసాలు అమ్ముకొని ఎట్లనో బతుకుతున్నా. ఈ రౌడీగాలు వచ్చేసి మామూలు అడగబడతీరి. పోలీసులు జద్దం అంటే వాళ్ళు వీళ్ళకంటే ఎక్కువ అడగబడతీరి. ఏం చేయాలనో అర్థమైతే లేదు. ముంజాత నువ్వు దీన్ని మార్చాలే బిడ్డ. నా ఇంటి సమస్యలు అడగడానికి నువ్వెవడో? మా పార్టీ వాళ్ళు నీ మీద మస్తు గుస్సు అవుతున్నారు. వాళ్ళ సారు ఆయన మాటనే చేతి పట్టించుకోకండి. పని లేక గట్ల వరుతుండు. మీ కాలు మొక్కని ఏదైనా పని ఉంటే చూపించండి సారు. ఓం నమః శివాయ. నిజం చెప్పాలంటే నాకు లోపల కాలిపోతుంది. కూరగాయలు నిన్ను అప్పుడే వేసేసి ఉండాల్సింది. అనవసరంగా వదిలేసారు. నువ్వు బతికిపోయినావు. సరే, జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే వెంటనే మా పార్టీలోకి వచ్చాయి. పెద్ద ఆయన కూడా గదే కోరుకుంటుండు. పార్టీ కోసం అందరం కలిసి పనిచేద్దాం. మంచి ఫ్యూచరు మస్తు కమాయించవచ్చు. వద్దు సార్, నేను ఒంటరిగానే వర్క్ చేస్తాను. ఒంటరిగానా? ఒంటరిగా అంటే సింగిల్ గా. సింగిల్ గానా? చచ్చిపోతావు, కుక్క సాగు చేస్తావు. ఒక కార్పొరేటర్ ఆఫీస్ కు వచ్చి ఒక ఎక్స్ కార్పొరేటర్ యాక్టివ్ కార్పొరేటర్ ని బెదిరిస్తే సెక్షన్ 5061, సెక్షన్ 5062 కింద లోపల తీసుకెళ్లి పడేస్తారు. కెమెరా, అందులో వీడియో మాత్రమే కాదు ఆడియో కూడా రికార్డ్ అవుతుంది. నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు అసలు కెమెరాలో పెట్టలే. ఎందుకంటే నేను చేసే అన్ని గలీజ్ పనులేగా. అయితే నీ సమాధానం ఒకటే, రహదారి నాది. ఇది అట్లే చెప్పేమంటావా? నేను చెప్పేది కూడా కలిపి చెప్పండి. స్కూల్కి వెళ్లే పిల్లల దగ్గర నుండి కాలేజ్కి వెళ్లే పిల్లల వరకు అందరి చేతుల్లో గంజాయి. ఈ వార్డుకి మాత్రమే కాదు, మొత్తం అన్ని వార్డులకి కలిపి మీకు సంబంధించిన మనుషులే గంజాయి సప్లై చేస్తున్నారని నాకు తెలుసు. మీరు అనుకుంటే అది స్టాప్ చేయొచ్చు. మిగతా వార్డ్స్ లో స్టాప్ చేయమనేది నేను చేసే రిక్వెస్ట్. నా వార్డ్ లో స్టాప్ చేయమనేది నేను ఇచ్చే ఆర్డర్. ఎవరి మీద ఆర్డర్లు వేస్తున్నావు?
ఎవరితో పెట్టుకున్నావు తెలుసా? ఇది నా ఏరియా, నేను నాటిన ఇత్తనం. చంపేస్తాను నిన్ను. రండిరా. ఆర్డర్లు వేస్తున్నాడు. ఆర్డర్లు. సార్ చెప్పులు వేసుకోలేదు. ఆఫీస్కి వచ్చేటప్పుడు ఆయన చెప్పులు వేసుకోరు, అంత భక్తి. అలాంటి ఓడించావు కదరా నువ్వు పాపి. ఇది ఆఫీసే, కానీ చెప్పులు వేసుకుని రావచ్చు. వెళ్లే దారి శుభ్రంగా ఉంటే చెప్పులే అవసరం లేదు. నాన్న కాలేజ్కి వచ్చేసాను, క్లాస్కి వచ్చేసాను. అయ్యో సార్ వచ్చారు. బాయ్ 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 బాయ్. ఏయ్, కాలేజ్కి వెళ్ళేదే? వెళ్ళలేదు. ఇప్పుడేంటి? వెళ్ళి చదువుకోపో. వెధవేషలేకు. నేను చదువుకోను. ఏం చేస్తా? మీ నాన్నతో మాట్లాడాలి. వెళ్ళి తీసుకురా. ఏం మాట్లాడాలి? ఏది మాట్లాడు? ముందా చేది సరిగా నించో. తీసేనా? తీసే. తీసేనా?